ఒక్క ఫీల్ అవుతున్నారా? ఇంత గొప్ప కోనేరు 350 సంవత్సరాల క్రిందట వెంకటరాయుడు గారు అనే రాజుగారు ఇక్కడ స్థానికంగా మంచినీటి అవసరాల కోసం తవ్వించిన చెరువు ఇది. మిగతా 7 చెరువుల్లో ఇది ఒక పెద్ద చెరువు. సో ఆయన సంకల్పం ఆ రోజు ఎంత బలంగా సంకల్పించారో ఈ రోజుకి మనకి కొన్నాళ్ళుగా దాహాన్ని తీర్చింది. ఇప్పుడు ఆ అవసరాలు మనం వినియోగించకపోయినా మనకి ఆహ్లాదాన్ని అయితే ఎప్పుడు ఇస్తుంది. మొన్న ఉగాది రోజు, ఏప్రిల్ నెలలో ఉగాది రోజు మన గౌరవ శాసనసభ్యులు జయకృష్ణ గారి దగ్గర నుంచి ఉదయం ఒక ఫోన్ వచ్చింది. రవి గారు, ఈరోజు ఉగాది, ఫస్ట్ ఫోన్ మీకే చేస్తున్నాను, నా మాట ఒకటి కాదనకూడదు అన్నారు. ఏం చెప్పండి జయకృష్ణ గారు అంటే, పాలకొండ చెరువును మాత్రం డెఫినెట్ గా మీరు అభివృద్ధి చేయాల్సిందే, ఇది నా డిమాండ్ అంటారు, ఏమంటారు. మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, పెద్దలు సుగుణగిరి గారు అందరూ మేము వచ్చి చూసి ఈ ప్రపోజల్ చేసాం. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద్వారా కారణంగా హాల్ట్ పడడం జరిగింది. ఆయన అంత ఎమోషనల్ గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అంత బలంగా కోరినప్పుడు మళ్ళీ నేను మా టీంతో డిపార్ట్మెంట్తో కూర్చొని ఎలాగైనా చేద్దామని చెప్పి అడ్డంకులన్నీ తొలగించి ఈ రోజుకి దీనికి శంకుస్థాపన వరకు తీసుకురావడం జరిగింది. చేసేది కూడా ఉత్తమంగా ద బెస్ట్ చేయాలి. పాలకొండలో మెజారిటీ ప్రజలు ఎంప్లాయీస్, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్న ఎంప్లాయీస్ అందరూ, మేజర్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉంటారు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా ఇక్కడ ఉంటున్నారు. ఈవినింగ్ ఏదైనా అలాగా వ్యాహ్యాలకు వెళ్దామంటే ఇక్కడ ఏమి లేదు, ఎలాంటి అవకాశం లేదు. అయితే ఇంట్లో కూర్చోవాలి, టీవీ చూసుకోవాలి, ఫోన్ చూసుకోవాలి, ఇంకా లేదు. యువత ఇప్పుడు మన ఈ ప్రాజెక్టు ఉద్దేశం కూడా అందరినీ అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. మెయిన్ గా ముఖ్యంగా చిన్నపిల్లలు మంచి సమయాన్ని ఫ్యామిలీ టైం దగ్గర స్పెండ్ చేసే అవకాశాలన్నీ రెడీ చేస్తున్నాం. యువత కోసం సాయంత్రం నుంచి నైట్ వరకు ఎప్పుడైనా మార్నింగ్ అని బాక్స్ క్రికెట్ రెడీ చేస్తున్నాం. మామూలుగా క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ పెద్ద హంగామా, ఇప్పుడు అంత అవకాశాలు లేవు. కాలేజీల్లో కూడా గ్రౌండ్లు సరిగా ఉండట్లేదు, స్కూళ్ళలో గ్రౌండ్ ఉండట్లేదు, జస్ట్ బిల్డింగ్లు ఉంటున్నాయి అంతే, గ్రౌండ్స్ ఉండట్లేదు. ఇప్పుడు గ్రౌండ్ మనం రెడీ చేయలేకపోయినా బాక్స్ క్రికెట్ రెడీ చేయడం వల్ల యువతకి ఆరోగ్యం, వాళ్ళు ఆ టైంలో వేరే దారులు, వేరే వ్యసనాలకు వెళ్లకుండా ఇక్కడ ఎంగేజ్ అయ్యేటట్టుగా ఒక మంచి కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి లైబ్రరీ ఉంది, దాన్ని కూడా ఫర్దర్ డెవలప్ చేసుకొని అక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ లైబ్రరీలో టైం స్పెండ్ చేసే వాళ్ళ కోసం లైబ్రరీ, అలాగే వాకింగ్ ట్రాక్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రెడీ చేస్తూ నా పరిధిలో చైర్మన్ గా నా పరిధిలో 2 కోట్లు దాటితే మళ్ళీ కమిటీకి వెళ్లాల్సి ఉంటుంది స్టేట్ లెవెల్. అలా కాకుండా ఒక దశలో మనం ఈ కార్యక్రమాలన్నీ, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 2వ దశలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది ఇప్పుడే మనం చెప్పము, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చేయబోతున్నాం. పాలకొండ పట్టణం మాత్రమే కాదు, చుట్టుపక్కల ఎవరు వచ్చినా కానీ, ఏదో షాపింగ్కి వచ్చినా, ఇంకేదో పని మీద వచ్చినా, మార్కెట్కి వచ్చినా, సాయంత్రం ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేటట్టుగా అందరికీ ఇది అనువుగా ఉండే ఉద్దేశంతో ఇదంతా రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ పెద్దలు చెప్పారు, ఈ ఏదైతే ఇప్పుడు తామర ఆకులు ఉన్నాయో అది మేము ఇప్పుడు టచ్ చేయడం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికి ఓనర్స్, వాళ్ళ పెర్మిషన్తో ఇప్పుడు వాళ్ళది గౌరవ శాసనసభ్యులు వారు అది కొంచెం వాళ్ళ మీద ప్రెజర్ చేసి అది రెడీ చేయించితే సెకండ్ ఫేజ్ లో మనం ఇంకా ఇందులో బోటింగ్ అని, అక్కడ సెంటర్ లో ఒక మంచి విగ్రహం, బోటింగ్, ఎంటర్టైన్మెంట్స్ అన్ని, వాటర్ స్పోర్ట్స్ కూడా ఇందులో పెట్టే ఆలోచనలు ఉన్నాయి. 2వ ఫేజ్ లో అది చేయబోతున్నాం. ఇది ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో, మన స్థానిక కౌన్సిలర్ గారు, ఇప్పుడు మాజీ కౌన్సిలర్ గారు కురికేని గంగినాయుడు గారు నిరంతరం ఏమైంది పాల్గొండ చెరువు ప్రాజెక్టు, ఏమైంది ఎప్పుడు చేద్దాం, చెయ్యాలి, మనం ఎలాగైనా చెయ్యాలి, మన టైంలోనే చెయ్యాలని నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. సో ఆయనకి ఈరోజు నా సమాధానంగా ఇది రెడీ చేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టర్ గారు, సార్ ఎక్కడున్నారు మీరు, సునీల్ గారు పెద్దలు, ఆయన చెప్పింది 5 నుంచి 6 నెలల టైం లైన్ లో మనం ఇది కంప్లీట్ చేయవచ్చు అని చెప్పారు. దయచేసి వచ్చే సంక్రాంతి కల్లా ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా ఇక్కడ పండుగ చేసుకునేటట్టుగా మీరు రెడీ చేయాలి సార్.
ప్రతి పనికి కూడా ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకొని చేయండి, డిలే చేయొద్దు. మా సైడ్ నుంచి మేము పూర్తి సహకారం మీకు ఎప్పుడు చేస్తామండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, 1 గంట అవుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన జయకృష్ణ గారికి, పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరుగు గారికి, అలాగే సంతోష్ గారు, కృష్ణమూర్తి నాయుడు గారు, ప్రతి ఒక్క గ్రామానికి ప్రధానంగా ఓలు గాని, అలాగే మరి అర్ధలు చూస్తే గత 80 ఏళ్లలో రాజకీయ నాయకులుగా మనం ఉన్నాం. కనీస బాధ్యత ఏమిటండి? ఒక గ్రామానికి రోడ్డు వేయాలి, లేదంటే ఒక గ్రామంలో ఒక సీసీ రోడ్డు కానీ, ఒక కాలువ వేస్తే ఆ గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం చేసి పాలకొండ పట్టణానికి సంవత్సర కాలంలో ఈ అందరికీ కూడా ప్రతి ఇంటికి నీరు అందిస్తామని సభ అందరిస్తా ఉన్నాను. ప్రతి ఇంటికి కుళాయిని ఇస్తాం. మా అక్క చెల్లెమ్మలు కానీ, అలాగే మనం పంచాయతీరాజ్ శాఖ ద్వారా కల్పించామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకా మిగిలి ఉన్నటువంటి గ్రామాలకి శాసకీ ద్వారా సుమారుగా ఈ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చారు. అందులో భాగంగా మన పాలకొండ నియోజకవర్గానికి 16 కోట్లు మంజూరు చేశారు. మరి పాలకొండ నియోజకవర్గ ప్రజల తరపున మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే